ఎప్పుడు చేసినా సరే బొల్లుగా, క్రిస్పీగా, కారుం కారుం అంటూ ఉండేలాగా ఇలా మనము కారపు చుట్టలు చేసుకోవచ్చండి. కరెక్ట్ మెజర్‌మెంట్స్ చేస్తూ మనం చేశామంటే ఆడుతూ, పాడుతూ ఈ కారపు చుట్టలు చేసేయొచ్చండి. మెయిన్‌గా మనము ఈ పిండి మెజర్‌మెంట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో కొలతలతోటి, పక్కా కొలతలతోటి, బియ్యపు పిండితోటి ఈ కారపు చుట్టలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. అస్సలు నూనె పీల్చకుండా బొల్లుగా, క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న మెజర్‌మెంట్స్, చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాల్సిందండి. ఆ టిప్స్ అండ్ ప్రాసెస్ తెలియాలంటే ఈ వీడియో ఫుల్‌గా చూసేయాల్సిందే మరి మీరు. ఈ కారపు చుట్టల కోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నానండి. గిన్నెలో పోసేసి వేడి చేస్తున్నాను. ఇవి వేడెక్కే లోపల మనం ఇలా వెడల్పాటి ప్లేట్ గానీ, బేసిన్ కానీ తీసేసుకొని జల్లెడ పట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గ్లాస్ తోటి నేను టోటల్‌గా 3 గ్లాసుల పొడి వరి బియ్యపు పిండి తీసుకున్నానండి. అలాగే ఒక్క గ్లాసు శనగపిండి అండి. శనగపిండి వేయటం వల్ల మనకి చుట్టలనేటివి క్రిస్పీగా, బొల్లుగా వచ్చేస్తాయి. మనం ఏ రకపు కారపు చుట్టలు చేసుకున్నా సరే పిండిని కంపల్సరీ జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే మనకి కారపు చుట్టలు క్రిస్పీగా వచ్చేస్తాయి. ఈ స్టెప్ కంపల్సరీ అండి. నేను గ్లాస్ కొలతలతో చెప్పాను కదండీ! మీరు ఏదో ఒక రకం గ్లాసు కానీ, కప్పు కానీ, గిన్నె కానీ కొలత పెట్టుకోవచ్చండి. ఇలా మిగిలిన రవ్వను పక్కకు పెట్టేసాను. ఇప్పుడు ఈ పిండిలో మన రుచికి తగ్గట్టు, కారానికి తగ్గట్టు కారం, అలాగే ఉప్పు అండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను. ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్ నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ అండి. అలాగే మనకి కారపు చుట్టలు కారం కారంగా ఉండాలి అంటే ఇలా 2 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. మనం వేసిన ప్రతి ఇంగ్రీడియెంట్ పిండిలో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఫస్టు. ఇలా కలుపుకునేటప్పుడే మనము కొంచెం టేస్ట్ చూసేసుకోండి. మనం వేసిన ఉప్పు, కారం అనేది సరిపోయిందో లేదో కొంచెం పిండిని నోట్లో వేసుకొని చూసుకోండి. నాకిక్కడ అన్నీ సరిపోయాయండి. మనం ఇంకా వేడి వేడి నూనె కానీ, బటర్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ పిండిని జల్లించుకునే ముందే మనం వేడి నీళ్ళు పెట్టేసుకున్నాం కదండీ! ఆ వేడి నీళ్ళు ఒకేసారి అన్నీ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. అన్ని నీళ్ళు ఒకేసారి పోయొద్దండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఈ పిండిని తడుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసి మనం పిండి కలుపుకోవటం వల్ల మనకు కారపు చుట్టలనేటివి బొల్లుగా వస్తాయండి. గట్టిగా ఉండవు. ఈ పిండిని ముద్ద ముద్దగా చేసుకోవద్దండి. ఈ పిండి మనకి కాస్త తడి తడిగా, పొడి పొడిగా ఉంటే సరిపోతుందండి. పూర్తి చుట్టల పిండికి మెత్తగా మనం చపాతీ పిండి తడుపుకుంటాం చూడు, అలా తడుపుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. ఇలా తడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ వేడిగా ఉంటుంది గదా పిండి. మనం వేడి నీళ్ళు వేసాం కదా! అందుకని ఫస్ట్ గంటెతో కడిపేసుకున్నా అండి. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని చేత్తో ఇలా మొత్తం నీళ్ళంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూస్తున్నాను చూడండి. ఇలా ముద్దలాగా ఉంటే సరిపోతుంది మనకు ఈ పిండి అనేది. తడి పొడి పిండి అని చెప్పాను చూడండి. ఇలా ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం వేడి నీళ్ళు వేసుకొని పైన మూత పెట్టేసి కనీసం ఒక అరగంట సేపు వదిలేసేయాలండి. ఆ అరగంటలో మనకి పిండి అనేది బాగా ఆవిరి పట్టేసి అంటే వేడి నీళ్ళు వేసి తడిపాం కదా! బాగా ఆవిరి పట్టి మగ్గినట్లు అవుతుందండి. ఆ మగ్గటంలోనే మనకి కారపు చుట్టలు బొల్లుగా వస్తాయండి. ఇలా నేను ఎక్కువ క్వాంటిటీలో పిండి తడిపాను కదండీ! ఇది అంతా ఒకేసారి తడుపుకోకుండా మనకి 1, 2 వాయిలకి సరిపడా పిండిని ఇలా ఇంకొక ప్లేట్‌లోకి తీసుకున్నాను. మిగిలిన పిండి తడి ఆరిపోకుండా పైన మూత పెట్టేసానండి. పక్కకు తీసి పెట్టుకున్న ఈ పిండిలో మళ్ళీ ఈ పిండిని కలుపుకోవటానికి మనకి గోరువెచ్చగా ఉన్న నీళ్లు మాత్రమే యూజ్ చేయాలండి. చల్లగా ఉన్న నీళ్లు యూజ్ చేశామంటే కారపు చుట్టలనేటివి గట్టిగా వస్తాయి. ఈ పిండిని ఇలా ఇక్కడ వీడియోలో చూస్తున్నాను చూడండి. కాస్త ముద్ద ముద్దగా అయ్యేలాగా మనము ఈ కారపు చుట్టల పిండిని గోరువెచ్చటి నీళ్లు వేసుకుంటూ మాత్రమే పిండి తడుపుకోవాలి. ఇప్పుడు ఈ కారపు చుట్టల దానికి పిండి అనేది అంటుకుపోకుండా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసానండి. ఇలా అప్లై చేయటం వల్ల పిండి చుట్టల పావుకి అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనం పిండి తడిపి పెట్టుకున్న దాన్ని కారపు చుట్టలకి సరిపడా, పావుకు సరిపడా పిండిని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కారపు చుట్టల కోసం నేను ఆల్రెడీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ పెట్టేసి ఇలా జా జాలిగట్ట మీద పిండిని ఒత్తుతున్నానండి కారపు చుట్టల కోసము. ఇలా మనము
జాలిగరిటె మీద వేసేసి నూనెలో డీప్ ఫ్రై చేసేసుకున్నాము అంటే ఈజీగా చేసుకోగలుగుతామండి. మనం మొదటిసారి చేసిన కారపు చుట్టలు ఎంతో అనుభవం ఉన్న వాళ్ళలాగా కారపు చుట్టలు చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను కదండీ! ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడటానికి కొంచెం పిండి వేసి చూసాను. ఆ పిండిని పక్కకు పెట్టేసి, మనం ఇలా జాలిగట్ట మీద పిండేసుకుంటున్నాను కదండీ! దాన్ని వన్ బై వన్ నూనెకి సరిపడా కారపు చుట్టల్ని వేసుకోవాలి. వేసిన వెంటనే అసలు కదపొద్దు. కొంచెం సేపటికి కాస్త పచ్చదనం తగ్గాక మరో వైపుకి తిప్పేసి 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలండి. బిగినర్స్ అయితే ఇలా జాలిగట్ట మీద వేసేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మనము వేడి తట్టుకోగలుగుతాము అంటే ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడిగా ఉంటుంది కదండీ! దాన్ని సిమ్‌లోనే ఉంచేసి పావును డైరెక్ట్‌గా ఆయిల్‌లో అయినా సరే మనము ఈ కారపు చుట్టల్ని పిండేసుకోవచ్చండి. ఇలా మనము 3 గ్లాసుల బియ్యపిండిలో ఒక్క గ్లాసు శనగపిండి కలిపి ఈ విధంగా కారపు చుట్టలు చేశామంటే అసలకి నూనె కూడా పీల్చకుండా మనం మొదటి వాయిలో ఎంత నూనె వేశామో కడాయిలో చివరి వాయి వరకు అంతే నూనె ఉంటుందండి. చూడండి లాస్ట్ వాయికి నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వాయిలో ఎంత ఆయిల్ ఉందో అంతే ఆయిల్ చివరి వరకు, చివరి చుట్ట వరకు ఉందండి. అసలు ఆయిలే పీల్చవు ఈ కారపు చుట్టలు. ఇలా మొత్తం పిండినంతటిని చిన్న చిన్న కారపు చుట్టలుగా రెడీ చేసేసానండి. కాస్త కొంచెం పిండితోటే మనము ఎక్కువ క్వాంటిటీలో ఈ కారపు చుట్టలు చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా! మనము పప్పన్నంలోకి, సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్‌గా నంచుకోవటానికైనా, పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో అలా కట్టివ్వాలన్నా సరే ఇవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి ఇన్ని ఒక బేస్ నిండా దగ్గర దగ్గర 50-60 చుట్టలు ఆడుతూ పాడుతూ చేసేసానండి.